పూడ్చిపెట్టిన ఓ శవాన్ని ఓ వ్యక్తి తవ్వి బయటికి తీసిన ఘటన మదనపల్లిలో అలజడి రేపింది. అనారోగ్యంతో మరణించిన బాలుడి అంత్యక్రియలు జరిపిన గంటల వ్యవధిలోనే ఓ వ్యక్తి ఆ శ్మశానంలోకొచ్చి సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీయబోయాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు ప్రశ్నించడంతో అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చేతబడి చేయడానికి మృతదేహాన్ని బయటికి తీశాడని అనుమానంతో ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన పాలూరి శంకర్రావు కుమారుడు దిలీప్ రావు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల డాక్టర్లు అతడికి సర్జరీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించి అక్టోబర్ 31న మృతి చెందాడు. శంకర్రావు కుటుంబ సభ్యులు తమ ఆచారాల ప్రకారం అదే రోజు సాయంత్రం అంకిశెట్టిపల్లి రోడ్డులోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. మరుసటి రోజు ఉదయం ఓ వ్యక్తి చేతులతోనే ఆ సమాధిని తవ్వాడు. మృతదేహం సగభాగం బయటపడేంత వరకు మట్టిని తీశాడు. స్థానికులు దాన్ని అడ్డుకున్నారు. నిందితుడు తన పేరు గోవింద్ అని, తనది జైపూర్ అని చెప్తున్నాడు. అయితే అతడి ఐడెంటిటీ గుర్తించడానికి అతడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవని పోలీసులు తెలిపారు. అతడి వద్ద మొబైల్ ఫోన్ కూడా లేదని చెప్పారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమిక విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు మృతదేహాన్ని చోరీ చేయడానికో క్షుద్ర పూజల కోసమో అతడు సమాధిని తవ్వకపోవచ్చునని పోలీసులు చెప్తున్నారు. పగటిపూట అందరూ చూస్తూ ఉండగా అతడు సమాధిని తవ్వాడు. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భావిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. నమస్కారం అండి. నిన్న మదనపల్లి నుండి అంకిశెట్టిపల్లికి పోయే దారిలో ఒక శ్మశానం సంబంధించిన స్థలంలో ఒక వ్యక్తిని పూడ్చుంటే వేరే ఒక వ్యక్తి వెలికి తీస్తున్నాడని చెప్పేసి పబ్లిక్ కంప్లైంట్ చేసి అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అక్కడ మా పబ్లిక్ చెప్పిన దాని ప్రకారం, మాకున్న సమాచారం ప్రకారం దిలీప్ అనే వ్యక్తిని ఇటీవల 1వ తారీఖున ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ కూర్చోడం జరిగింది. ఈ వ్యక్తి ఎవరైతే శవాన్ని పూడికను బయటకు తీస్తున్నాడో ఆ వ్యక్తిని పబ్లిక్ అందరూ కూడా పట్టుకుంటే పోయి తీసుకొని రావడం జరిగింది. నిన్న నుంచి అతన్ని విచారిస్తున్నాము. అతని మానసిక పరిస్థితి సరిగా లేదు. అడిగితే జైపూర్ దగ్గర శ్రీపురం అని చెప్తున్నాడు. అతని మెంటల్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల ఆ విధంగా చేస్తున్నాడని మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. అతని దగ్గర మొబైల్ ఫోన్స్ కానీ అతని ఐడెంటిటీ కానీ ఏది కూడా మాకు ఇది కాలేదు. ఒకసారి ప్రాథమికంగా విచారణ చేసి దీనిపైన రకరకాలుగా కూడా వ్రాస్తున్నారు. అదంతా కూడా అవాస్తవము. పట్టపగలు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోయే దారిలో అందరూ కూడా జనసంచారం ప్రదేశంలో జరిగింది. ప్రస్తుతానికి మాకున్న సమాచారం ప్రకారం అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ఆ విధంగా చేసినట్లు మాకు తెలిసిందండి. దీనిపైన పూర్తిగా విచారణ. నా పేరు శంకర్రావు, నాది మదనపల్లి. నా కొడుక్కి ఆరోగ్యం బాగలేక శుక్రవారం సర్జరీ చేయించుంటే శుక్రవారం నైట్ హార్ట్ బీట్ డౌన్ అయ్యి చనిపోయినాడు. శనివారం దహన సంస్కారాలు చేసినాము. సాయంత్రం 4 అయింది. 4 గంటల తర్వాత మేమందరూ వచ్చేసిన తర్వాత మరుసటి దినం ఉదయము ఈరోజు యూపీ వాడు ఎవడో గోవింద్ అనేవాడు ఆ పిల్లోని మొన్నంతా తీసి శవం బయట వచ్చేవరకు తీసినాడు. మేము వేరే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల మేము పోయి కనుక్కొని వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాము. వాని పేరు అడిగితే గోవింద్ అని చెప్పినాడు. వాని ఊరైతే యూపీ జైపూర్ అన్నాడు. వాడు ఎందుకు తీస్తాడవరంటే ఒకసారి చేతబడి చేసేకి అంటాడు, ఒకసారి మొన్న ఎత్తబోయేకి అంటాడు, ఒకసారి శవాన్ని ఎత్తబోయేకి అన్నాడు. మా అనుమానాలు ఏమైతే పోలీసు వాళ్ళే అది బయటికి వెళ్ళి తీయవల్ల వాడిని ఎంక్వైరీ చేసి మాకు ఏ విషయము తెలియపరచాలని కోరుచున్నాము.